ఏపీ మద్యం స్కామ్ కేసులు కీలక పరిణామం. ముచ్చటగా మూడోసారి రాజ్ కసిరెడ్డి విచారణకు డుమా. ఎక్సైజ్ కేసుతో తనకేంటి సంబంధం అంటున్న కసిరెడ్డి. అడ్డగోలు వాదనలతో సిట్ అధికారులకు మెయిల్. ఫోన్లు స్విచ్ ఆఫ్. అజ్ఞాతంలోకి మద్యం స్కామ్ సూత్రధారి సీనియర్ బ్యూరోక్రాట్ రాజ్ కసిరెడ్డికి సహకరిస్తున్నారా? ఏపీ సిఐడి పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్కసారి కూడా విచారణకు రాలేదు. పైగా మద్యం స్కామ్ తో నాకేం సంబంధం అంటూ వితండవాదం చేస్తున్నాడు. ఐటీ సలహాదారుగా పనిచేశానని బుకాయిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? విచారణకు డుమ్మా కొట్టేలా బ్యూరోక్రాట్లే సహకరిస్తున్నారా? సీనియర్ ఐపీఎస్ అధికారే మద్యం కేసు సూత్రధారిని అజ్ఞాతంలోకి పంపించారా? ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ముచ్చటగా మూడోసారి సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మార్చి 28, 29 తేదీల్లో సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు రావాలంటూ రాజ్ కసిరెడ్డికి 5వ తేదీనే సమన్లు జారీ చేశారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. మూడోసారి నోటీసులు ఇచ్చే ముందు రాజ్ కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బుధవారం ఖచ్చితంగా హాజరవుతారని భావించారు. ముచ్చటగా మూడోసారి కూడా డుమ్మా కొట్టడంతో రాజ్ కసిరెడ్డి పాత్ర మద్యం స్కామ్ లో ఉంటుందన్న నిర్ణయానికి వచ్చారు పోలీసులు. లిక్కర్ కుంభకోణంలో కూపీలాగిందని, ప్రతి అడుగులోనూ రాజ్ కసిరెడ్డి వ్యవహారంపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ కసిరెడ్డి సిఐడి ముందు విచారణకు హాజరైతే పోలీసులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమవుతుంది. ఒకవేళ ఆయన ఏదైనా చిన్న సమాచారం లీక్ చేసినా మద్యం స్కామ్ మొత్తం బయటపడే అవకాశం ఉంది. సిఐడి వద్ద ఉన్న సమాచారాన్ని బలపరిచేలా సమాధానం చెబితే మన మెడకు చుట్టుకుంటుందన్న భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. సిఐడి విచారణలో ఏదైనా జరిగితే తామంతా బుక్ అయిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి అతన్ని రహస్య ప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడంతో మద్యం కుంభకోణంలో అతని పాత్ర ఉందన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. రాజ్ కసిరెడ్డిని తెర వెనుక నుంచి ఓ ఐపీఎస్ అధికారి నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో కీలకమైన పోస్టులు దక్కించుకున్న సదరు అధికారి అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్యులందరిపై అక్రమ కేసులు బనాయించారు. టీడీపీ నేతల అరెస్టుల్లోనూ మాస్టర్ మైండ్ గా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆయన హెడ్ క్వార్టర్ విజయవాడ దాటి వెళ్లకూడదు. ఆ నిబంధనలు అతిక్రమించి హైదరాబాద్ లో మఖం వేసిన సీనియర్ బ్యూరోక్రాట్ రాజ్ కసిరెడ్డిని రహస్య ప్రాంతానికి పంపడంలో తలమునకలై ఉంటున్నారు. సిట్ నోటీసులకు ఎలా స్పందించాలి, వారికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి, అజ్ఞాతంలో ఎలా గడపాలి వంటి అంశాలపై ఆ ఐపీఎస్ అధికారే రాజ్ కసిరెడ్డికి సలహాలు సూచనలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ కుంభకోణంలో నిందితులైనా జాగ్రత్తగా ప్రిపేర్ అయి వస్తున్నారు. గుర్తులేదు, తెలియదు, మర్చిపోయా అనే 3 సమాధానాలు చెబుతున్నారు. కానీ ఆధారాలు ముందు పెట్టి పోలీసులు ప్రశ్నలు వేస్తుండడంతో నిందితులు నీళ్లు నములుతున్నారు. ఇలాంటి సమాధానాలు చెప్పడానికి కూడా రాజ్ కసిరెడ్డి భయపడుతున్నారంటే ఖచ్చితంగా మద్యం అమ్మకాల్లో స్కామ్ జరిగిందనే అభిప్రాయానికి సిఐడి వచ్చినట్లు సమాచారం. జగన్ జమానాలు నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుండి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిర్వహించేవారని సిట్ దర్యాప్తులో తేలింది. ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశారని, ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వడానికి నిర్దిష్ట కారణాలేంటో చెప్పాలని అన్నారు.